నేను కొంతకాలం ముందు ఇంటర్నేషనల్ ఫ్లైట్లో వెళ్తూ జస్ట్ ఎకనామిక్ క్లాస్లో ఫ్రంట్లో కూర్చున్నాను. బిజినెస్ క్లాస్ నుండి ఒక ఆయన టక్ టక్కున వచ్చాడు, సూట్ తీసి పక్కన పెట్టాడు, వెంటనే ఒక గొడ్డ వేసాడు, కిందకు వచ్చి నమాజ్ చేస్తున్నాడు ఎగ్జిట్ దగ్గర. ఫ్లైట్ వెళ్తా ఉంది, అందరు పడుకుని ఉన్నారు. ఆయన వచ్చి టక్ 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 వేసుకుని తెల్లవారుజాము నమాజ్ చేస్తా ఉన్నాడు. నాకు అనిపించింది సిగ్గు ఉండాలి మనకి. మొమ్మార్లో ప్రార్థన చేయటం 100 సార్లు ఆలోచిస్తావు, మోకరించి ప్రార్థన చేయటం పక్కడు ఏమనుకుంటాడంటావు. సార్ మోకాలు కాదు చేయలేదు, ఫ్లైట్ ఎక్కాజావా, 100 అయ్యాయి, ఫ్లైట్ ఇచ్చావా, వెళ్తున్నాను ప్రభా నా తోడుండని ప్రార్థన చేయి. అక్కడ ఏమనుకుంటాడు? So ashamed to show you who you are. ఈరోజు మీకు రోషం కలగాలి. ఏం మాల్స్లోకి వెళ్ళినప్పుడు నేను చూస్తూ ఉంటాం, కొంతమంది మాల్స్ అంటే చూసారా, ఎప్పుడో చూసారా నమాజ్ టైం వచ్చిందంటే ఏ ఉద్యోగాలు చేసే స్థలాల్లో చూసారా? ఏమైంది మీకేమైంది? ప్రార్థన చేయంటే ఎవరేమనుకుంటారు? ఎక్కడ ప్రార్థన చేయమంటావు? ఎక్కడి నుండైనా ప్రార్థన చేయొచ్చు. మన దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, ఆత్మస్వరూపి. ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. యూ కెన్ రీచ్ హిమ్ డైరెక్ట్ వేర్ ఎవర్ యు ఆర్.